హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి ఎండాకాలంలో మనము ఎక్కువసేపు వంటగదిలో ఉండకుండా పనులు ఎలా చేసుకోవాలి, అలాగే బంధువులు వచ్చినప్పుడు మనము కాంబినేషన్ వంటలతో ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇంకా ఈరోజు అయితే ఫస్ట్ మాత్రము ఉదయం లేవంగానే చాలా నీరసంగా ఉంటుందండి. ఎండలు విపరీతంగా ఉన్నాయి కదా, అందులో కొంచెం గొంతు నొప్పి కూడా ఉందండి. కాబట్టి ఇలాగా ఉన్నప్పుడు మనకేంటంటే గాన కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో తేనె నిమ్మరసం కలుపుకొని తాగితే చాలా బాగుంటుంది. అయితే నేను తేనె మాత్రము మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు దగ్గర నుంచి తెప్పించుకున్నానండి. మనకు సీజన్ బట్టించి పంటలు వేసుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఈసారి ఏంటంటే గాన వాము చెట్లకు ఇలాగా తేనె తీశారు. ఒక్కొక్కసారి ఏంటంటే ఆవాలు, అలాగే ఒక్కొక్కసారి నువ్వుల చెట్లు, మనకు సీజన్ బట్టించి ఏ పంట వేసుకుంటామో ఆ పంటకు తగ్గట్టుగా ఇలాగా తేనె తీస్తూ ఉంటారు. అయితే వాముది మాత్రం మంచి ఫ్లేవర్ ఉందండి, కలుపుకొని తాగితే చాలా బాగుంది అనమాట. అసలు కొంచెం సేపటికే ఈ ఎండలకి ఏంటంటే గొంతు ఎండకపోవడము, గొంతు నొయ్యటము, మనిషికి చిరాకు అనిపిస్తుందండి. అలాంటప్పుడు మనము ఇలాగా కొంచెం గోరువెచ్చని నీళ్ళలో నిమ్మరసం తేనె కలుపుకొని తాగితే కొంచెం శక్తి వస్తుందన్నమాట. అందులో ఈ తేనె ఏంటంటే మనకు ఆర్గానిక్గా పండిస్తున్నారు కాబట్టి ఎవరికైనా కావాలి అని అనుకునే వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ నంబర్ ఇస్తాను. ఓన్లీ మెసేజ్ మాత్రమే పెట్టండి, ఫోన్ కాల్స్ మాత్రము, వాట్సాప్ కాల్స్ మాత్రం చేయొద్దండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవాళ వీడియోలో ఉదయం టిఫిన్కి వచ్చేసి మెయిన్గా ఏంటంటే గాన ఈరోజు మా అత్తమ్మ వాళ్ళ తమ్ముడు అల్లుడు వస్తున్నారండి, అంటే మా మరిది గారు వస్తున్నారనమాట. ఇంకా కాబట్టి మధ్యాహ్నం భోజనానికి పిలుచుకున్నాను. సరే ఉదయం మనము టిఫిన్ ఎలా చేసుకోవాలి అనేది వీడియోలో షేర్ చేస్తున్నాను. అలాగే మా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు నేను ఏ విధంగా మేనేజ్ చేస్తాను, మెయిన్గా ఎండాకాలంలో ఎక్కువసేపు వంటగదిలో ఉండకుండా మనం ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడైతే వంటగదిలోకి వచ్చానండి. చూడండి, అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఏ యూట్యూబ్ చేసే వాళ్ళైనా కూడా ఇలాగనే అన్నీ రెడీగా పెట్టుకుంటారండి, నేను కూడా అలాగనే పెట్టుకున్నాను. ఒక దిక్కు పూరి వేయించుకోవటానికి బాండీలో ఆయిల్ కొంచెం పోసి పెట్టాను. కర్రీ చేసుకోవటానికి ఒక స్టీల్ బాండీ పెట్టేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత పిండి పూరికి తడిపి పెట్టుకున్నాను. ఆలూని పీల్ తీసేసి నీళ్ళల్లో వేసేసాను. ఇంకా అలాగనే మొత్తం కట్ చేసుకున్నానండి. ఆనియన్స్, టమాటాలు కట్ చేసుకున్నాను. వాటి పిప్పి కూడా ఒక బౌల్లో వేసుకుంటానండి. ఎప్పటికప్పుడు పని నీట్గా చేసుకుంటూ ఉంటాను. ఇంకా నాకు తగ్గట్టుగా ఆయిల్ పోసేసాను. అలాగే ఆయిల్ వేడెక్కింది. ఇంకా వాటిలో పోపు గింజలు, కరివేపాకు, ఒట్టిమిరపకాయలు వేసేసి పోపు కొంచెం బాగా వేగిన తర్వాత మనము కట్ చేసుకున్నటువంటి ఆలు ముక్కలు అందులో వేసేసాను. ఇంకా వేసిన తర్వాత కొంచెం సేపు మగ్గపెట్టుకోవాలండి. అంత లోపల మనం ఏం చేయాలంటే వీటిలోకి మసాలా పొడి, నేనైతే ఎండు కొబ్బరి పొడి, వాటితో పాటుగా ధనియాల పొడి ఇలాగ వేసేసి అప్పటికప్పుడు దంచుకుంటానండి. ఇలా వేయటం వల్ల మనకు కర్రీ అనేది మరింత టేస్ట్ వస్తుందన్నమాట. ఇంకా ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఆలు బాగా మగ్గిపోయింది. ఇప్పుడు వీటిలోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలాగా కోసగా కట్ చేసి అందులో వేసేసాను. ఇంకా వాటితో పాటుగా పచ్చిమిర్చి వేసాను. అలాగే కొంచెంగా పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా పచ్చి వాసన పోయేంత వరకు ఇలాగ వేయించుకోవాలి. ఇంకా ఇలాగ వేయించుకున్న తర్వాత వీటిలోకి టమాటాలు మాత్రం ఒక 4 టమాటాలను సన్నగా కట్ చేసుకున్నానండి. కొంతమంది ఆలూలో టమాటాలు వేస్తారు, కొంతమంది వేయరండి. నేనైతే మాత్రము పూరీలోకి అయితే కంపల్సరిగా ఇలాగ టమాటాలు కట్ చేసి వేసేస్తాను. అయితే కొంచెం సన్నగా కట్ చేసుకుంటానండి. ఇంకా ఇప్పుడు ఈ ఆలు ముక్కలకి, టమాటా ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిసేలా ఇలాగ కలిపిన తర్వాత ఇంకా ఇప్పుడు వీటిలోకి 1 స్పూనున్నర కారం వేసానండి. మనము ఏది వేసినా కూడా ఉప్పు వేసినా మళ్ళీ కాసింత మళ్ళీ వేయటము, కారం వేసినా మళ్ళీ కాసింత వేయటము, ఇలాగ నాకు అలవాటు ఉందన్నమాట. ఇలాంటి అలవాటు ఎంతమందికి ఉంది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే అక్కడ కారం పొడి వేసాము, బాగా కలిపాము. బాగా మగ్గాలి కదా, ముక్క మెత్తపడేంత వరకు మగ్గ పెట్టుకోవాలండి. అంత లోపల మనము పూరి పిండి ఆల్రెడీ తడిపి పెట్టుకున్నాం కదా, సో ఇలాగ మళ్ళీ ఒక్కసారి బాగా కలిపి ఈ విధంగా కట్ చేస్తూ ఉన్నాను. ఇంకా నేనైతే 2 పార్ట్స్గా కావాలి అనే ఉద్దేశంతో ఇలాగ కట్ చేస్తానండి. ఇంకా సగభాగం మాత్రము మా మరిది వాళ్ళు వస్తామన్నారు కదా, కాబట్టి మధ్యాహ్నం పూరి చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ సగము ఆ ఆయిల్ కవర్లోనే పెట్టేశాను. మిగతా సగం మాత్రము ఇలా చేసుకుంటున్నానండి. మెయిన్గా చాలామంది ఒక్కొక్క వంట చేసుకొని పూరి చేస్తూ ఉంటారు. అలా కాకుండా నేను పెద్ద పెద్ద ఉండలుగా చేసేసుకొని అవి ఒక 4 పూరీలు అయ్యే విధంగా ఇలాగా కొలత పెట్టుకుంటానండి. ఒక్కొక్క
ఉండకొచ్చేసి 4 పూరీలు. మనం ఎంతమంది ఉన్నామో దానిని పట్టించి ఎన్ని పూరీలు చేసుకోవాలి అన్నట్టుగా చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఇప్పుడైతే ఇలాగ పెద్ద పూరీలాగా చేసేసాను. వీటిని ఒక 4 పార్ట్స్ లాగా ఇలాగ కట్ చేస్తూ ఉన్నాను. అయితే మనము పెద్ద పూరీగా చేసుకున్నప్పుడు సరి సమానంగా చేసుకుంటే ప్రతి ఒక్క పూరి పొంగుతుందండి. పూర్తి మందంగా లేకుండా పూర్తి పలచగా లేకుండా నేను చూపించిన విధంగా తిక్కుకోవాలి. ఇంకా ఆ తర్వాత ఇక్కడ చూడండి ఆలు బాగా మగ్గిపోయింది కదా. వీటికి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పట్టుకున్నాయి. ఇంకా ఆ తర్వాత మనం ఈరోజు పూరికి కాబట్టి కొంచెం మనకు లూజ్గా చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక 2 గ్లాసుల నీళ్లు పోసేసి ఒక్కసారి అలాగా కలయబెట్టి మూత పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత ఇక్కడైతే పూరీలు వేయించుకుంటున్నానండి. మనము పూరీలు కాల్చుకునేటప్పుడు కంపల్సరిగా హై ఫ్లేమ్లోనే ఉండాలండి. అప్పుడు మనకు పూరి అనేది బాగా పొంగుతుంది, బాగా కాలుతుంది. చాలామంది ఏంటంటే కొంచెం తెల్లగా కాల్చుకుంటారు, కొంతమంది ఎర్రగా కాల్చుకుంటారు. సో మీరు ఎలా కాల్చుతారు పూరీలు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత ఇక్కడ చూడండి బాగా ఉడికిపోతూ ఉంది కదా. ఇలాగ ఉడుకుతూ ఉన్నప్పుడు మనం దంచి పెట్టుకున్నాం కదా కొబ్బరి మసాలా పొడి, అది ఇందులో వేసేసాను. ఇంకా ఇప్పుడు ఒక్కసారి అలాగ కలియబెట్టి వీటిలో ఉప్పు, కారం సరిపోయిందో లేదో చెక్ చేసేసుకోండి. నాకైతే ఉప్పు తక్కువైందనే ఉద్దేశంతో మళ్ళీ కాసింత ఉప్పు వేసేసాను. ఇక్కడ మొత్తం పూరీలు అన్నింటినీ కాల్చాను. చూడండి చక్కగా అన్నీ బాగా పొంగాయి కదా. ఇంకా ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయింది. మనకు ఇలాగ ఏంటంటే కనుక కొంతమంది ఆలుని ఉడికించేస్తారు. అలాగ చేయటం వల్ల ఉదయం చేస్తే సాయంత్రానికే కొంచెం లైట్గా స్మెల్ వస్తుందన్నమాట. అలా కాకుండా ఇలాగ మనకు 2 పూటలకు కానీ 3 పూటలకు కానీ ఉపయోగపడేటట్టుగా ఈ విధంగా పచ్చి ఆలుని కట్ చేసి కర్రీ చేయటం వల్ల మనకు అసలు పాడవదండి. చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి ఈ విధంగా దించి పక్కకు పెట్టేశాను. ఫస్ట్ అయితే అత్తయ్యకి కాల్చి ఇచ్చానండి. ఇంకా ఆ తర్వాత మళ్ళీ మేము కూడా తింటూ ఉన్నాము. మామూలుగా అత్తయ్య ఉదయమే చేస్తారండి టిఫిన్. ఈరోజు ఏంటంటే కొంచెం లేట్గా తింటూ ఉన్నారనమాట. ఇంకా ఇప్పుడైతే కర్రీ వేసేసాను. అలాగే పూరి చూడండి ఎంత స్మూత్గా అంటే నిజంగా చాలా టేస్టీగా ఉంటాయి. అందులో మనకు ఆయిల్ కూడా పట్టుకోవండి. వీటిలో బొంబాయి రవ్వ, చక్కెర, అలాగే పిండి చూసారు కదా నేను కలిపిన విధానం, అలాగ కలుపుకుంటే ఆయిల్ అనేది పట్టుకోవండి పూరీలు. ఇంకా కర్రీ అయితే మాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు ఒకవేళ గుజ్జు గుజ్జు కావాలనుకుంటే ఇంకా కొంచెం నీళ్ళు తగ్గించి చేసేసుకోండి. ఇంకా ఆ తర్వాత చాలామంది మీరు నాటు కొత్తిమీర అంటారే, నాటు కొత్తిమీర ఎలా ఉంటుంది అని అడిగారండి. నాటు కొత్తిమీర ఇలా ఉంటుందండి, చిన్న చిన్న ఆకులుగా ఉండి ఇలాగా చిన్న కట్ట ఇస్తారు. మనం కట్ చేసినప్పుడు కట్టలో కొంచెం గడ్డి అవన్నీ వేస్టేజ్ ఉంటుంది కదా, అదంతా నీట్గా తీసేసి ఇలాగ ఇదిలిచ్చి ఇలాగ మనము ఒక బాక్స్ తీసేసుకొని వాటిలో కింద టిష్యూ పేపర్ వేసేసి కొత్తిమీరని ఇలాగ పెట్టేసి ఆ తర్వాత పైన టిష్యూ పేపర్ వేసి మూత పెట్టేసుకున్నామనుకో ఎన్ని రోజులైనా కూడా కొత్తిమీర పాడవదండి. ఇది కొంచెం వేసినా చాలండి, చాలా మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఇంకా ఆ తర్వాత అందరం టిఫిన్ చేసేసి వచ్చి ఇప్పుడు వంటగదిలోకి వచ్చానండి. మనం ఉదయం పూరి చేసాం కదా కాబట్టి కొంచెంగా టిష్యూ పేపర్తో అలాగా క్లీన్ చేసేసి నెక్స్ట్ వంట ప్రారంభిస్తామనే ఉద్దేశంతో మనము ఈరోజు వచ్చిన గెస్ట్కి చికెన్ ఇలాగా ఐటమ్స్ చేస్తూ ఉన్నాను కాబట్టి చికెన్లోకి హాఫ్ సైజు నిమ్మకాయంత చింతపండు ఇలాగా నీళ్లు పోసేసి నానబెట్టి పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత మనం వంట ప్రారంభించాలి అంటే ఫస్ట్ బియ్యం కడుక్కుంటానండి. నేనైతే ఇలాగ అల్తి ఎసురు పెట్టేసుకొని బియ్యం కడిగి పెట్టుకుంటానండి. ఎంతమంది మధ్యాహ్నం పూట ఫస్ట్ బియ్యం కడుక్కుంటారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని 1.5 కిలోకి చికెన్కు ఇలాగా ఆయిల్ వేసేస్తూ ఉన్నాను. ఆయిల్ చూసారా, మొన్న రీసెంట్గా మన ఇంట్లోనే మనము ఆయిల్ తయారు చేసుకునేటటువంటి మిషన్ చూపించినాను కదా, అది పల్లీల ఆయిల్ అండి. మనకు చికెన్ కానీ మటన్ కానీ వేటిలోకైనా కూడా ఇలాగ పల్లీల ఆయిల్ వేసేసుకొని చేస్తే చాలా రుచికరంగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు 1.5 కిలోకి వచ్చేసి నాకు తగ్గట్టుగా ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా కాగిన తర్వాత మనము చికెన్ని బాగా కడిగి ఇందులో వేసేసాను. వేసిన తర్వాత ఏమి వేయకూడదండి, మూత పెట్టేసి మనం మీడియం ఫ్లేమ్లో అలాగనే వదిలేసేయాలి. ఆ తర్వాత వీటిలోకి మసాలా చేసుకోవాలి కదా, కాబట్టి 1.5 కిలోకి వచ్చేసి నేను చూపిస్తున్నటువంటి గరిటెతో ఒక 3 స్పూన్లు వేసేసి వాటితో పాటుగా చిన్న స్పూన్తో ఒక 3 స్పూన్లు ధనియాల పొడి వేసేసి ఇలాగ దంచుకుంటూ ఉన్నాను. నాకైతే ఈ రోలు నిజంగా చాలా బాగా పనిచేస్తుందండి. ప్రతిదీ ఈ రోట్లోనే వేసుకొని దంచుకుంటూ ఉంటాను. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు చూడండి మూత తీసి చూస్తే బాగా నీళ్ళంతా ఊరుతుందండి. ఆ నీళ్లు ఇంకిపోతే మనకు చికెన్ అనేది స్మెల్లే ఉండదన్నమాట. ఇంకా ఇప్పుడు కొంచెం ఇంకిపోయినాయి కదా, ఆ తర్వాత వీటిలోకి కొంచెంగా ఉప్పు అలాగే పసుపు వేసేసాను.
సో మా కొలత వచ్చేసి కిలోకి వచ్చేసి ఒక 2 స్పూన్ల ఉప్పు, అలాగే 4 స్పూన్ల కారం వేసుకుంటామండి. మీడియం సైజు స్పూన్ అనమాట. కాబట్టి అలాగనే ఉప్పు, పసుపు వేసేసి ఈ విధంగా మగ్గపెట్టుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు ఈ నీళ్ళంతా బాగా ఇంకిపోయిన తర్వాత మనం ఇలాగా చింతపండు రసం వేసేసుకోవాలండి. చాలామంది ఇదేంటండి ఘోరంగా చింతపండు రసం వేసి చేస్తూ ఉన్నారు, అవి ఎప్పుడు ఉడకాలని అంటూ ఉన్నారు. ఉడుకుతుందండి. ఫస్ట్లో మనము చికెన్లో ఏం వేయకుండా మూత పెట్టాము, అప్పుడు నీళ్ళు ఊరాయి కదా, అప్పుడే కొంచెం ఉడికింటుంది. ఆ తర్వాత పసుపు ఉప్పు వేసినప్పుడు ఇంకా కాస్త ఉడుకుతుంది. ఆ తర్వాత ఇలాగ చింతపండు మనము రసం వేసేసిన తర్వాత మనము ఇలాగ బాగా కలిపిన తర్వాత కారము, మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. సో నాకు తగ్గట్టుగా ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇంకా ఇప్పుడు ఇలాగ బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఇంకా ఆ తర్వాత వీటిలో మనకు ముక్క ఉడికిందా లేదా చెక్ చేసుకోండి. బాగా ఉడికిన తర్వాత మనకు పులుసు కావాలన్నా లేకుంటే గుజ్జు గుజ్జు కావాలన్నా చూసుకొని మనం చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడైతే నేను ఒక 2 గ్లాసుల నీళ్లు పోసేసి మూత పెట్టానండి. కలియబెట్టకూడదు, జస్ట్ అట్లా మూత పెట్టేసి ఆ తర్వాత ఇక్కడ పక్కన ఒక కుక్కర్ గిన్నె పెట్టేసుకొని ఈరోజు తిరగమాత అన్నం చేద్దాము అనే ఉద్దేశంతో నేను కాస్త ఆయిల్ వేసేసి వాటిలో కొంచెం లవంగా, చెక్క, బిర్యానీ ఆకు, అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలాగా వేసేసి దోరగా వేయించుకుంటున్నాను. ఇంకా ఆ తర్వాత ఇక్కడ చికెన్ చూసారా ఎంత బాగా ఉడికిపోయింది కదా. ఇంకా ఇప్పుడు ఒక్కసారి అలాగా కలియబెట్టిన తర్వాత వీటిలోకి మనం మసాలా దంచుకున్నాం కదా, కొబ్బరి, ధనియాల పొడి, అది ఇందులో వేసేస్తూ ఉన్నాను. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇది పాతకాలం నాటి వంట, ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇంకా ఆ తర్వాత వీటిలోకి మొన్న నేను బిర్యానీ మసాలాలు చూపించాను చూడండి, చెక్క, లవంగా, యాలుక, రాతి పువ్వ, మరాఠీ మొగ్గ, అది దంచి పెట్టుకున్నాను అనమాట. అది కొంచెం వేసేసి ఆ తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసి మూత పెట్టేశాను. ఇంకా ఇక్కడేమో ఆనియన్స్ బాగా వేగిపోయినాయి. అలాగే వీటిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి ఇలాగ వేసేసి వాటితో పాటుగా బిర్యానీ మసాలా పొడి కూడా కొంచెం వేశాను. అది లేకపోతే గరం మసాలా పొడి అయినా వేసుకోవచ్చు. నేనైతే మామూలుగా ఇలాగా తిరగమాత అన్నం చేస్తూ ఉన్నానంటే కొంచెం సేపు ఒక 5-10 నిమిషాలు నానబెట్టుకుంటానండి బియ్యం. ఒకేసారి కొలత గొలిచి పెట్టుకుంటాను అనమాట. బియ్యం తీసి వేసి కొంచెం వేగిన తర్వాత ఆ నీళ్ళే ఇందులో పోస్తాను. అయితే నేను 1కి 2 నీళ్లు పోసుకుంటానండి మన కర్నూలు సొన బియ్యంకి. ఇంకా ఇప్పుడు వీటిలో నాకు తగ్గట్టుగా ఉప్పు, అలాగే కొత్తిమీర వేసానండి. నీళ్ళల్లో కొత్తిమీర వేసామనుకో ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా పట్టుకుంటూ ఉంటుంది. ఇంకా ఇక్కడ గమనించారా, నేను ఎప్పటికప్పుడు అన్నీ తీసి పెట్టి పైన పెడుతూ ఉంటానండి. పెట్టడమా లేకపోతే అక్కడ నీట్గా క్లీన్ చేసుకోవడమా, బాక్సులు తుడుచుకోవడమా అలాగా చేసుకుంటూ ఉంటాను. మూత పెట్టి విజిల్ పెట్టేశాను. ఒక 3 విజిల్స్ రానిస్తాను. ఇంకా ఆ తర్వాత ఇక్కడ చికెన్ చూడండి, అసలు చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తుందండి, అంత బాగా కుదిరిందనమాట. మరి వీటిలో పల్లీల ఆయిల్ పోయటం వల్లనో నాకైతే తెలియదు, కానీ ఎంతైనా కూడా మన ఇంట్లో మనము స్వచ్ఛంగా తయారు చేసుకున్నటువంటి ఆయిల్తో చేసుకున్నటువంటి వంటకాలు చాలా బాగుంటాయండి. మెయిన్గా నాన్ వెజ్ వంటకాలకి మనము పల్లీల ఆయిల్తో చేస్తే చాలా బాగుంటాయి. ఇంకా ఇప్పుడైతే ఇలాగ బాగా ఉడుకుతూ ఉన్నప్పుడు జస్ట్ స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఇలాగ పెట్టామనుకో కొంచెం సేపు తర్వాత చూస్తే భలే ఉంటుందండి. చూడండి చికెన్ ఎంత బాగుంది కదా. సింపుల్గా అండి, ఎక్కువ మసాలాలు లేకుండా చాలా హ్యాపీగా చేసుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత మీరైతే బగారా రైస్ అంటారేమో, మేమైతే తిరగమాతం అన్నం అంటామండి. కలర్ రైస్ అని కొంతమంది అంటూ ఉంటారు. ఇంకా ఇప్పుడు ఇది కూడా ఎంత పొడి పొడిగా వచ్చిందో చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. వీటిలో కూడా ఎక్కువగా మనం ఏమీ వేయలేదు కదా, ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. మాకు మా అమ్మోళ్ళ ఇంట్లో అయితే కనీసం వారానికి 2 సార్లు వేసుకుంటుంటారండి. వీటిలోకి మామూలుగా ఉల్లిగడ్డ పచ్చడి ఉంటుంది కదా, రైతా, అది వేసేసుకొని తింటూ ఉంటారు. సరే అని చెప్పి నేను కూడా ఆనియన్స్, పచ్చిమిర్చి కొంచెంగా కట్ చేసి మామూలుగా మన పెరుగు వేస్తే లూజ్గా అయినట్టు అవుతుందండి, కాకుండా పక్కన ప్యాకెట్ కొనుక్కొని వచ్చి ఇలాగ వేసేసాను. ఇంకా ఆ తర్వాత మెయిన్గా మా ఇళ్ళల్లో ఎక్కువగా నాన్ వెజ్ వంటకం చేసాము అంటే జొన్న రొట్టె కంపల్సరీగా ఉండాలండి. కొంతమంది ఏంటంటే ఇప్పుడు రాగి ముద్ద అలాగా చేసుకుంటూ ఉంటారు, కానీ నేను ఎక్కువ శాతం జొన్న రొట్టె చేస్తానండి. ఇంకా అయితే ఒక సైడుకు పెన్నం పెట్టేశాను, అలాగే జల్లి పట్టుకున్నాను, ఒక సైడుకు నీళ్లు పెట్టుకున్నాను. వీటికి ఏంటంటే బాగా మసులుతున్నటువంటి నీళ్లు పోయాలి, అప్పుడు రొట్టె బాగా సాగుతుంది. మనకి ఎప్పుడైతే రొట్టె బాగా సాగుతుందో అది మనం చెప్పినట్టే వింటుందండి. కాబట్టి ఈ విధంగా పిసుక్కొని మన అమ్మ వాళ్ళు పూర్వకాలంలో ఇలాగనే చూడండి ఎంతమంది ఉన్నారు అని ఒక పిరికెడు పిండి తీసుకొని అట్లా పెట్టేవాళ్ళు కదా. ఈ అలవాటు ఎంతమందికి ఉందండి? ఇప్పటికీ మా అమ్మ వాళ్ళకు ఉందండి. మీ అమ్మ వాళ్ళు కూడా ఇలాగనే చేస్తారా? నేనైతే ఇలాగనే చేస్తానండి.
తర్వాత ఇప్పుడైతే జొన్న రొట్టె చేసేసాను, అలాగే పెన్నం మీద వేసాను, నీళ్లు పట్టించాను, రొట్టెను కూడా తిప్పేశానండి. ఇలా చేస్తే అసలు ప్రతి రొట్టె కూడా పొంగుతుందండి. పూర్తి పల్చగా చేయకుండా, పూర్తి మందంగా చేయకుండా మనం చేసే రొట్టె ఒకే లెవెల్లో ఉందనుకో చక్కగా రొట్టె మొత్తం పూరిలాగా పొంగుతాయండి. జొన్న రొట్టె ఎలా చేయాలనేది కూడా ఒక వీడియో చేసి పెట్టాను, చక్కగా చూసేయండి. ఇంకా ఇప్పుడైతే ఎంతమంది వస్తున్నారు దానిని బట్టించి ఇలాగ మొత్తం జొన్న రొట్టెలన్నీ చేసేసాను. అప్పటికే కరెక్ట్గా 12 అయిందండి. మనకేంటంటే జొన్న రొట్టె చేసిన పాటిని తింటే బాగుంటుందన్నమాట. ఇంకా ఈ విధంగా మొత్తం జొన్న రొట్టెలన్నీ చేసేసాను. ఆ తర్వాత పూరి పిండి ఉంది కదా, పొద్దున తీసి పెట్టాను కదా, ఆ పిండితో మనం కొన్ని పూరీలు చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో అప్పుడు జస్ట్ తిక్కడం మొదలు పెట్టేశానండి. ఇంకా ఇప్పుడైతే మా చెల్లెలి తోడుకోడలు వచ్చిందండి. వీళ్ళు కలగొట్లలో ఉంటారనమాట. ఈ అమ్మాయి పేరు వచ్చేసి సుమలత అండి. చాలా చక్కగా మాట్లాడతారు, అసలు బాగా హెల్పింగ్ నేచర్ అండి. అక్క నేను చేస్తానని చెప్పేసి అక్కడ కాల్చుతూ ఉంది. ఇంకా నేను కూడా కరెక్ట్గా ఎంతమందికి కావాలో అన్ని మాత్రమే చేసేసానండి. ఎందుకంటే కలర్ రైస్ ఉంది, జొన్న రొట్టె ఉంది, ఇంకా పూరి ఎక్కువగా తినలేరు కదా, పిల్లల కోసం అని చేసేసాను. ఇంకా అందరం కూర్చున్నామండి. మెయిన్గా మనం ఎప్పుడైనా కూడా బంతి భోజనం అందరం కింద కూర్చొని తింటేనే హ్యాపీగా ఉంటుంది కదా, కాబట్టి అందరం కింద కూర్చొని భోంచేస్తూ ఉన్నాము. అన్నట్టు మా చెల్లెలి భర్తను చూపించలేదు కదా, ఇక్కడ బ్లూ షర్ట్ వేసుకున్న అతను రామకృష్ణారెడ్డి మా మరిది గారు. అలాగే రామకృష్ణారెడ్డి అన్నగారు నాగేశ్వరరెడ్డి క్రీమ్ కలర్ షర్ట్ వేసుకున్నారు చూడండి, నాగేశ్వరరెడ్డి బావగారు అనమాట. ఇంకా ఆల్రెడీ మా మరిది గారిని చూశారు కదండి. ఇంకా ఇలాగా అందరం కూర్చొని మాట్లాడుకుంటూ, అయితే నేనేమో సరిబలంగా ఉప్పు కారం వేసేసాను కదా, అందరికీ బాగా నచ్చిందండి. మా మరిది గారికి మాత్రం కొంచెం కారంగా అనిపించింది అనమాట. అయితే మా మరిది ఏమంటాడంటే, ఎప్పుడు కొన్ని రోజులకు మేము వచ్చి వ్యవసాయం చేసుకుంటాం అక్క, పల్లెటూరులోనే ఉంటాం అక్క అని అంటూ ఉంటారు. అయితే నేనేమన్నానంటే, తిను మరి ఉప్పు కారం సరిబలంగా ఉంటేనే కదా, బాగా తింటేనే కదా పనులు చేసేదని చెప్తే, అమ్మో ఇప్పుడు నేను తినలేను, ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తూ ఉన్నాను, అసలు కారం పడట్లేదు వదిన అని చెప్పారు. సరే అని చెప్పి కలర్ రైస్ పెట్టుకోమన్నాను. ఇంకా అందరికీ ఇలాగా వడ్డిస్తూ ఉన్నామండి. ఇంకా సుమలత మాత్రము ఓన్లీ వెజిటేరియన్ అనమాట. ఉదయం ఆలు కుర్మా చేశాం కదా, ఆలు కుర్మా, పూరి, అలాగే పప్పు, ఇంకా ఎల్లిపాయ పొడి కొట్టినానండి, అది కూడా వేసుకొని తింటూ ఉన్నారు. అమెరికా నుంచి వచ్చిన ఆమె అన్నంత ఫీలింగ్ ఉండదండి మా మరిది వాళ్ళకి. మా చెల్లెలు కానీ వాళ్ళ పిల్లలు కానీ వచ్చినప్పుడు సంతోషంగా కూర్చొని తంపుగా ఉండేసి బాగా మాట్లాడి వెళ్ళిపోతారనమాట. అయితే వీళ్ళు మొన్న బెడ్షీట్లు తీసుకొని వచ్చారండి. మామూలుగా అయితే అత్తమ్మకి తీసుకొని వచ్చిన్నారు చలికాలంలో కప్పుకోవటానికి. ఆ బెడ్షీట్ కోసం మా పెద్దమ్మాయి చిన్నమ్మాయి కొట్లాడుతూ ఉంటే సరే అని చెప్పేసి ఈసారి మా మరిది గారితో ఆ 2 బెడ్షీట్లు కూడా పంపించింది. అవి ఏంటి అనేది నెక్స్ట్ చూపిస్తాను. ఇంకా ఆ తర్వాత అందరు ఇలాగా కూర్చున్నారండి. మా వారు కొంచెం లేటుగా వచ్చారనమాట. సరే అని చెప్పి ఆయన బంతిలో కూర్చొని తిన్న తర్వాత అందరం ఇలాగ కూర్చున్నాము. ఇంకా నేను లాస్ట్లో ఒక్కదాన్ని మిగిలిపోయానండి. ఇక ఇక్కడ కూర్చున్న వాళ్ళు మాత్రము అక్కడ ఫ్యాన్ వేసాము, నాయిస్ వస్తుందన్నమాట. కానీ ఏం మాట్లాడుకుంటున్నారంటే, మా వారేమో సుమలతతో ఎట్లమ్మ పంటలు ఏ విధంగా పండుతూ ఉన్నాయి ఎట్లా అని అడుగుతూ ఉన్నారు. ఇంకా మా అత్తయ్య మాత్రం కొంచెం సేపు రాజకీయాల గురించి మాట్లాడినది. అలాగే మా మరిది గారు మాత్రము అక్కడ మీరు ఎట్లా చేస్తారన్నా, నీళ్లు ఎలా ట్యాంకీలకు ఎక్కిస్తారని అడుగుతూ ఉన్నారు. ఇంకా ఈ విధంగా అండి ఎవరి డౌట్లు వాళ్ళు క్లియర్ చేసుకుంటూ ఉన్నారు. 10 మంది కలిసినప్పుడు ఇదే విధంగానే మాట్లాడుకుంటారేమో అని అనిపించిందండి. ఇంకా మా చెల్లికి మాత్రం 2 కూతుర్లు, అలాగే మా చెల్లెల వాళ్ళ బావగారికి మాత్రము 2 కొడుకులండి. ఇంకా ఇక్కడ నేను అడుగుతూ ఉన్నాను పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు. అందులో పిల్లలు కూడా రాక చాలా రోజులైందండి. అంటే ఏమంటున్నాడు, 2కి MBBS సీట్ వచ్చిందక్క, 2 చక్కగా చదువుకుంటూ ఉన్నారు. ఏంటి మీరు ఇలా చిక్కిపోయారు అంటే, మేము ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తూ ఉన్నాము, మంచి రిజల్ట్ ఉంది అని చెప్తూ ఉన్నారు. నువ్వు కూడా చేస్తూ ఉన్నావు కదక్క, మరి ఏంటి అసలు తగ్గలేదే అంటే, నేను రోజు ఒక పెళ్ళికి తిరుగుతూ ఉన్నాను రామకృష్ణారెడ్డి, అసలు డేటింగ్ సరిగ్గా చేయట్లేదు, చేసిన రోజు 2-3 రోజులు చేస్తే రిజల్ట్ అనేది రాదు అని చెప్తూ ఉన్నాను. కానీ మీరు తప్పకుండా పాటించండి అక్క, రిజల్ట్ అనేది మంచిగా వస్తుందని చెప్తూ ఉన్నారు. ఇంకా ఆ తర్వాత అత్తయ్య ఏమంటున్నారంటే, పిల్లలు మా ఇంటికి వచ్చినప్పుడు చాలా చిన్నగా ఉన్నారు కదా రామకృష్ణారెడ్డి, ఇప్పుడు ఎంత ఎత్తు పెరిగినారు అని అంటే, ఒక్కొక్కరు 5'7" ఉన్నారు పెద్దమ్మ, చాలా ఎత్తు ఉన్నారు, పెద్దమ్మాయి చిన్నమ్మాయి చాలా పెరిగారు, ఇప్పుడు 2కి డాక్టర్ సీటు వచ్చిందని సంతోషంగా చెప్తూ ఉన్నారు. అయితే మా అత్తయ్య ఆ క్షణంలో కొంచెం సేపు వాళ్ళ తమ్ముడిని గుర్తు చేసుకునిందండి. సో ఒక 4 సంవత్సరాల కిందట మా చిన్నాన్నగారు కాలం అయిపోయారనమాట. ఇంకా గుర్తు చేసుకొని అయ్యో పిల్లల్ని చూసి అదృష్టం వాడికి లేదే అని చెప్పేసి కాసేపు బాధపడింది. ఇంకా ఫోటోలు మాత్రం అన్నీ చూపించారండి మా మరిది గారు. సో మాట్లాడినంతసేపు ఇలాగనేనండి. అత్తయ్య ఎంత ప్రేమగా వచ్చిన చుట్టాలతో మాట్లాడతారంటే,
నేను ఆ విషయంలో మాత్రం గర్వపడుతున్నానండి. కొంతమంది ఏంటంటే ఏజ్డ్ పర్సన్ వాళ్ళు చిరాకు పడటము, మొహం చీదిరించుకోవడము అలాగా ఉంటూ ఉంటారు. కానీ మా అత్తయ్య అలా ఉండరండి. వచ్చిన చుట్టాలతో అంతసేపు కూర్చొని మాట్లాడుతూ ఉంటారనమాట. ఇంకా ఆ తర్వాత మేము వెళ్ళాలి లెక్క తొందరగా అని చెప్తే ఒక ఫోటో చూపించాడనమాట. ఎవరు వీళ్ళు అని కనుక్కోమన్నారు. నాకు చాలాసేపటికి గుర్తు రాలేదండి. మా మా ఇంకొక పిన్నమ్మ కూతురు అనమాట, దాక్షాయిని అని. ఆ అమ్మాయికి రీసెంట్గా మొన్న పాప పుట్టిందనమాట. సో చాలా బాగుంది పాప అని చెప్తూ ఉన్నారు. అత్తయ్య ఉండి దాక్షాయిని కూడా చాలా నిదానం మనిషి అని అంటూ ఉంది. మా చిన్నానికి 2 కూతుర్లు, ఒక కొడుకు. అయితే 2 కూతుర్లు అమెరికాలోనే ఉన్నారనమాట. వాళ్ళ పిల్లలు అందరివి చూపిస్తూ ఉన్నారు. కానీ నేను లాస్ట్లో ఒక మాట అన్నానండి మా మరిది గారితో, చూడు రామకృష్ణారెడ్డి, మీ నాన్నకి ఫోను మీ పిల్లలతో కనీసం వారానికి ఒక్కసారైనా, కనీసం అంటే 10 రోజులకు ఒక్కసారైనా ఫోన్ చేపిస్తుండు. ఏజ్డ్ పర్సన్ వాళ్ళకి మనకు ఇలాగా ఫోన్ చేపిస్తే గాన వాళ్ళకి ఉత్సాహం అనేది ఉంటుంది. కంపల్సరిగా ఫోన్ చేపించి మాట్లాడిస్తుండు అని చెప్తే, లేదక్క చేస్తూ ఉంటారు పిల్లలని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే నిజమండి, నాకు నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చూశాను నేను. ఏజ్డ్ వాళ్ళు ఏంటంటే గాన ఒక వయసు వచ్చిన తర్వాత ఏంటబ్బా ఎన్నాళ్ళు బతకాలి, ఎన్నాళ్ళు ఉండాలి అని చిరాకు పడుతూ ఉంటారు. అలా కాకుండా రోజు రోజుకి వాళ్ళకు ఒక మెట్టు ఎదగాలి. ఆల్రెడీ దిగిపోతూ ఉంటారు. కానీ ఎదగాలని అనుకునేటప్పుడు పిల్లల ద్వారానేనండి. పిల్లల ముచ్చట్లు ఇలాగ అన్నీ చూసారనుకో హ్యాపీగా వాళ్ళు చాలా యాక్టివ్గా తయారవుతారండి. కంపల్సరిగా మనము పెద్దవాళ్ళకి పిల్లలు వీడియో కాల్ ఫోన్ చేస్తూ మాట్లాడి, ఏం మాట్లాడాల్సిన అవసరం లేదండి. బాగున్నావా నాయనమ్మ, బాగున్నావా జేజ్ నాయన, ఇలాగ ఒక 4 మాటలు మాట్లాడితే వాళ్ళకి రీఛార్జ్ అండి. మీరేమంటారని కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ చూడండి, వాళ్ళ అక్క కూతుర్లను చూపించేసరికి మా వారు ఏది సుభాష్ని బాగుందా, రమాదేవి బాగుందా, దాక్షాయిని బాగుందా అని చెప్పేసి మా వారు మా మరిది గారు ఇలాగా చూస్తూ ఉంటారనమాట. నాకు అనిపించింది ఏరంబడే పాడుతుంది అన్నట్టుగా. ఎవరి చుట్టాలు వాళ్ళండి, ఎంత బాగుంటారు కదా నిజంగా. అలాగనే కానీ మా ఇంట్లో మాత్రం అందరూ సమానమేనండి. ఎవరి చుట్టాలతోనైనా కూడా ఇలాగనే మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ఆ తర్వాత బెడ్షీట్ చూసారా అండి, ఇది మా చెల్లెలే పంపించింది అనమాట. వచ్చేటప్పుడు మా మరిది గారు తీసుకొని వచ్చారు. ఇవి బెడ్షీట్ చాలా స్మూత్గా ఉన్నాయండి. నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట. ఇవి చలిని కూడా బాగా కమ్మేస్తాయి. చాలా బాగున్నాయండి. ఇంకా బెడ్షీట్లు ఎలా ఉన్నాయి అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా అమెరికా నుంచి వచ్చేటప్పుడు మీకు మీ వాళ్ళు ఏమేమి తీసుకొస్తారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే మనకు చివరిగా మిగిలిపోయే జ్ఞాపకం ఏంటంటే ఫొటోసేనండి. ఎప్పుడైనా మనకు జ్ఞాపకం వచ్చినప్పుడు చూసుకోవాల్సింది ఫొటోసే. కాబట్టి అందరు ఎక్కడికి పోతారో ఉండండి అని చెప్పేసి ఫొటోస్ దిగుతూ ఉన్నాము. చక్కగా అందరు దిగామండి. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాము. ఇంకా ఆ తర్వాత సుమలతకి కుంకుమ పసుపు ఇచ్చేసాను. ఇంకా వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీగా నాన్ వెజ్ తిన్నప్పుడు మేమైతే చక్కెర పెట్టామండి. చక్కెర కూడా పెట్టేశాను. ఇంకా ఇవాల్టి వీడియో చూసేశారు కదండి. తప్పకుండా మీరు కూడా ఆలు కూర్మా అయితేనేమి, ఇలాగ చుట్టాలు వచ్చినప్పుడు చికెన్ అయితేనేమి, వాటికి తగ్గట్టుగా కలర్ రైస్, రోటీ, పూరి, ఇలాగా మామూలు వంటకాలని అనుకోవచ్చు. ఈ వంటకాలే కడుపు నిండుతాయండి. చాలా బాగుంటాయి అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా బంధువులతో ఎప్పుడైనా కూడా హ్యాపీగా ఇలాగ ఉండండి. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో, మంచి మంచి టిప్స్తో మేము ముందుకు వస్తానండి. బాయ్ అండి.